ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి? మేము వచ్చేది ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండగుడు బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ సేవలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి. ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడి ఉండడండి. అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి కింగ్ ఖాన్ కూడా బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఈయన్ని. మొన్న ఈడేమన్నాడు, పక్క రాష్ట్రం హీరో ఇక్కడ జీరో అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమంటే ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, కార్తీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులేళ్ళు. నేను ఆ విజయ్ గారినో లేకపోతే సూర్య గారిని, కార్తీ గారిని నేనేం తిట్టట్లే. జగన్ గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళని మేమేం విమర్శించాం. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళని మంచిగానే చెప్పుకుంటాం మేము, అంతే తప్ప జగన్ గారు మా ప్రత్యర్థి కాబట్టి ఆయనతో దిగాడంటే వాళ్ళని కూడా బ్యాట్ చేసేయాలి, వాళ్ళని కూడా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్త ఎవడని ప్రయత్నించాడండి? ఎవరైనా ఒక్కడన్నా ఆ హీరోల గురించి అంత తప్పుగా మాట్లాడేవా? కానీ ఈ దరిద్రులు చూడండి, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీస్తే అది గొప్పట. అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరైతే విజయ్ గారు కానీ లేదా సూర్య గారు, కార్తీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా రెస్పెక్ట్ చేసే హీరో రజనీకాంత్ గారు. అలాంటి ఆయనే వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గురించి చెప్తే ఈ నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడించారండి ఆ రోజున? అంటే ఎవరు మంచి చెప్పకూడదు, మంచి మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళ మీద బురద వేసేస్తే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఏదో సినిమాలో ఆడపిల్లలకి చదువు లేదని, ఆడపిల్లలకి చదువు చెప్పాలి, ఎలాగైనా సరే ఆడపిల్లలను చదివించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఓ స్కూల్ పెడతాడు. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బతులాడి ఆ స్కూల్కి తీసుకొచ్చి అందులో పాఠాలు చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఈ ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేని కొంతమంది దరిద్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్కి ఆడపిల్లలు రానివ్వకుండా ఆ బయట ఉండి వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ చీరలు పట్టుకొని లాగటం, లేకపోతే తాగేసి అక్కడ వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ స్కూల్కి రానివ్వరు. అలా అడ్డుపడుతున్నారండి ఈ రోజునల్లో. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ మంచి చేయడానికి వచ్చే పార్ట్నర్స్ని వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని రకరకాలైన ఆరోపణలు వాళ్ళ మీద చేసి, అబ్బా ఎందుకురా బాబా ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం, వెళ్తాగా పలానా వాళ్ళు ఉన్నారు ఏదో తిడతారు, అనవసరంగా మనం ఎందుకు తిట్లు తినాలి? ఆ రాష్ట్రం బాగుపడడం కోసం, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? మనం అనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా. మనకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ రెడ్ కార్పెట్ వేస్తే ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారంటే, ఇక్కడికి వచ్చి గలీజ్ యాదవులతో గలీజ్ మాటలు మనమేం పడాలని చెప్పి వీళ్ళు అటు పోవాలి. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందకూడదు. అది కదా వీళ్ళ కుతంత్రం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలంటే ఇలా అడ్డుకో. మరి ఇలాంటి ఏదైనా ఎలా వదిలేస్తే ఎలాగండి? దేశద్రోహం కేసు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద. ఇప్పుడు ఈడున్నాడు ఈ నిష్ఠదరిద్రుడు, వీడికి పేటీఎం ఇస్తే బిల్ గేట్స్ని తిడుతున్నాడు. ఈడంతటి బతుకెంత? ఏమంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడు, ఆయన ఈరోజు మన రాష్ట్రం కోసం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, లేకపోతే జనరల్గా ఈ కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావండి. జగన్ ఉన్నాడు 5 సంవత్సరాలు, ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు? ఉన్నవాళ్ళే పారిపోయారు. జాకీ పారిపోయింది, అమర్రాజా బ్యాటరీస్ పారిపోయారు, కియాకి ఏదైతే స్పేర్ పార్ట్లు వస్తున్నారన్నది అది కూడా రాలేదు, అది కూడా పారిపోయింది. ఈవేళ వస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. వస్తున్నారు కాబట్టి ఇదేంటి మా జగన్ ఉన్నప్పుడు రాలేదు, చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఈ మంచి పేరు అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తరిమేద్దామని ఇలాంటి గలీజ్గా అందరూ ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? చట్టాలకు పదును పెట్టి జుట్లు అట్టుకుని ఇటుకెళ్ళి లోపల తోయాలి కదా. ఇది ఎవరో ఒకరి కోసమో లేకపోతే ఒకరిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం కాదు కదా ఇది. ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని చెడదొబ్బుతున్నారు కదా వీళ్ళు, ఈ చెడగత్తరగాళ్ళు. ఇలాంటి వాళ్ళు అలా చూస్తూ ఊరుకోకూడదండి. మంచితనం కూడా అన్ని చోట్ల పనిచేయదు. ఇప్పుడు వినలేదు మనం బిల్ గేట్స్ గురించి ఎప్పుడు ఎటువంటి రాంగ్ న్యూస్ కానీ కనీసం విమర్శ కూడా వినలేదు. ఈవేళ వీడు మాట్లాడుతున్నాడు, వీడు సపోర్ట్ చేసేది ఎవరిని? వైసీపీని. వైసీపీ అధినేత ఎవరు? ఆయన మీద ఎన్ని లక్షల కోట్ల ఆరోపణ ఉంది, ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడు. అదే వైసీపీలో ఉన్న ఎంపీలు సొంత బాబాయిల్ని గొడ్డలతో ముక్కలుగా నరికేసిన నరరూప రాక్షసులు.
వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు కల్తీ లెక్కరు అమ్మి డబ్బు సొమ్ము చేసుకుని 30,000 మంది చావుకు కారణమైన వాళ్ళు ఎంతకన్నా రాక్షసులు ఎక్కడన్నా ఉంటారా? ఎక్కడన్నా ఉంటారా ఎంతకన్నా రాక్షసులు? అలాంటి వాళ్ళు వెనకేసుకొస్తూ ఈ గలీజ్ సాలేగాడు బిల్ గేట్స్ గారు రేపు పొద్దున ఎవరో కూడా రావడానికి వెళ్తే వాళ్ళు తిడతారు, ఆ గలీజ్ బ్యాచ్ ఉంది ఒకటి, అక్కడికేం వెళ్తాంలే అని ఆగిపోవాలని కదండి కుట్రది. మరి ఇలాంటి వాళ్ళని ఈ కుక్కల్లా మురుగుతూ ఉంటే వీళ్ళని చూస్తూ ఊరుకుంటే ఎలాగా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడుతున్న ఇలాంటి వాళ్ళని అలా వదిలేస్తే ఎలాగండి? అబ్బాబే, ఇది అప్పట్లో ఏదో సినిమాలో వచ్చిన సీన్ అండి ఇది. అదేదో సూర్య గారి సినిమా బందోబస్తు అనుకోండి సినిమా పేరు, తెలుగులో దాన్ని డబ్ చేశారు. ఆ సినిమాలో విలను ఇలాంటి ఏంటది మిడతలను ఏమైనా తయారు చేసి వదులుతాడు అనమాట. అతన్ని కూడా చంపుతారు, ఆ మిడతలను కూడా చంపుతారు. సినిమా అది. ఆ స్టోరీ చెప్పేస్తున్నాడు వీడు. అలాంటి పనులు ఏమైనా చేస్తే అమెరికన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? అక్కడ దేశాధ్యక్షుడు ఏదో చిన్న పక్కనున్న స్టెనోతో పులోరు కల్పన చూస్తేనే బిల్ క్లింటన్ని మొత్తం బదనాం చేసి పాడేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకున్నట్టు వేరే దేశాల్లో ఊరుకోరు అలాగా. కానీ నోటికి ఏదొస్తే అదే. సినిమాలో సీన్ తెచ్చి అలా దోమలు తయారు చేసేసి దేశాల మీద వదిలేస్తున్నాడట బిల్ గేట్స్. అలాంటి వాడిని ఆంధ్రాకి రప్పిస్తారా అని అడుగుతున్నాడు ఈ నిష్ఠదరిద్రుడు, ఈ అష్టవంకరలో ఉన్నవాడు. ఈ సకల రోగాలకి ఇప్పుడు రోగం అన్నాడు కదా, రోగం అంటాడు, మొఖం చూస్తుంటే ఆ మాట గుర్తొస్తుంది నాకు. ఇలాంటి దరిద్రుల నీచలు ఉన్నారండి బాబు ఆ వైసీపీ పార్టీకి అనుకూలంగానే. అదేదో చూపిస్తాడు ఒక అడ్డమైన వీడియో, ఎక్కడో దాంట్లో పోయి వీడియో ఒకటి తెచ్చేసి ఏ సినిమాలో సీనో తెచ్చేసి ఇదే అదే అంటాడు అంతే. ఆ రప్ప బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళు గంజా చేసేసి అదే నమ్మేస్తారు. అట్లా దోమలు అన్నాడు వీడు. అంతే, ఇంకే వాళ్ళు ఏదైనా చెప్తారు, నమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైసీపీలోని. అయితే దీని గురించి ఆల్రెడీ మీరు ఈ వీడియో అంతా చూసే ఉంటారు. సాయిరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. నాకు తెలిసి సాయిరెడ్డి గారే డబ్బులు ఇచ్చి ఉంటారు కూడా వీడికి. అంతే లేదా? అంత నమ్మకం ఎందుకు చెప్తాడు? అప్పుడు సాయిరెడ్డి గారు నెంబర్ 2లో ఉన్నాడు. ఎస్, నేను కూడా డబ్బులు పంపించేవాడిని, నెల పంపించేవాడిని పార్టీ తరపున. మా పేటీఎం కుక్కాడు, మేము ఎలా మొరగమంటే అలా మొరుగుతాడు, ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతాడు. మా పేటీఎం కుక్కని అతనే తేల్చేశాడు. అతనే పంపించేవాడు నెల డబ్బులు అతనికి. ఎందుకంటే అప్పుడు డీల్స్ అన్నీ ఇతనే చేసేవాడు కదా, జగన్ గారు ఎలాగ చేయరు కాబట్టి ఈయన పంపించి ఉంటాడు డబ్బులు. అలాంటి కుక్క సాయి ఈవేళ బిల్ గేట్స్ దుర్మార్గుడు రాక్షసు నోటికి ఏదో వస్తుందో వాగుతాడు. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కదా. ఆయన మీద వాగాలంటే, ఆయన మీద మొత్తం ఆయన బ్యాట్ చేయడానికి ఈ వైసీపీ మొత్తం బ్యాచ్ అంతా దిగాలంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఇచ్చి ఉంటారు. దాంతోపాటు ఏమంటే సాక్షిలో కూడా ఒక స్టోరీ చేసేసారు 17 గంటల క్రితం. దీనికి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు. ఇక్కడ చూడండి, బిల్ గేట్స్ మెలిండా గేట్స్ అంటే వాళ్ళని ట్యాగ్ చేశారు. బిల్ గేట్స్ మీద దుష్ప్రచారం ఇప్పుడు. ఎందుకంటే జరిగేది మంచి జరగకూడదు, ఈ రాష్ట్రానికి ఏ మేలు జరగకూడదు. అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తును నాశనం చేయడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని కుట్రలు చేస్తున్నాడు అనేది మీరు అందరూ గమనించాలండి. హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు. కొత్తగా ఒక ఇష్యూని తీసుకొచ్చారు. హెరిటేజ్లో ఏదో కల్తీ ఉందట. హెరిటేజ్లో కల్తీ జరిగిందని ఒకటి కాదండి. జనరల్గా ఈ వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేసి ఈ తప్పుడు వార్తని వీళ్ళ పెయిడ్ ఛానల్ పేటీఎం ఛానల్స్ ఉంటాయి కదా, దానికి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి అందరూ ఇదే మాట్లాడండి అంటారు. అందరూ ఒకేసారి ఒకే పాయింట్ ఎక్కుంటారు. పదే ఒక 100 మంది 1000 మంది వచ్చి ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా దాన్ని నిజం చేసేయచ్చు అని వీళ్ళ స్ట్రాటజీ ఎప్పటి నుంచో. ఇది 2019లో ఒకసారి సక్సెస్ అయింది. తర్వాత ఎవ్వడూ నమ్మలేదు వీళ్ళని. ఏమంటారండి హెరిటేజ్ కోసం? అనూహ్య మలుపు హెరిటేజ్ ముంగిట ఆగిందటండి. ఇవన్నీ పేటీఎం ఛానల్లే. ప్రభుత్వాన్ని ఇరికించిన హెరిటేజ్. టీటీడీ నెయ్యిలో హెరిటేజ్ పాత్ర. ఏమంటే ఇందా డైరీ కల్తీ నెయ్యి భాగోతం ఆధారాలతో బట్టబయలు. ఇక అన్నిటిలోనూ హెరిటేజే. లడ్డు కల్తీలకి వచ్చాడు వీడు నిష్ఠదరిద్రుడు. ఏమండి బోలే బాబా ఇందాపూర్ హెరిటేజ్ పెన్ను దుమారం. ఇవన్నీ ఎందుకండి? ఈడు మా మిస్టర్ బీన్ గాడు లడ్డు కల్తీ అంటుంటే హెరిటేజ్ కల్తీ బయటపడి. హెరిటేజ్ కల్తీయా? హెరిటేజ్ కల్తీ అని అంటే వీళ్ళ స్ట్రాటజీ మీకు జస్ట్ 2 లైన్లో చెప్తాను. వివేకానంద రెడ్డి గారి మర్డర్ని ముందు గుండెపోటని, తర్వాత కాదని కప్పెట్టేయడానికి తీసుకెళ్తూ దాన్ని అడ్డుపడ్డందుకు చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పారు వీళ్ళు. అది ఎవరు ఇంకా మర్చిపోలేదు.